ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి మాత్రం ఒక జీవితకాలం సరిపోదు. అందరూ మనవాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారు అని అనుకుంటే పొరపాటు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. అమ్మ లేని వాడిని అడుగు, ఆవేదన అంటే ఏంటో చెబుతాడు. అమ్మ కలవాడిని అడుగు, ఆనందం అంటే ఏంటో చూపుతాడు. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా నువ్వు గర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. మనల్ని ఒకరు మంచివాళ్ళం అంటే మంచివాళ్ళం, చెడ్డవాడు అంటే చెడ్డవారం అవ్వం. ఎవరికి నచ్చినట్టు వారు మనల్ని మంచివారిగా చెడ్డవారిగా చిత్రిస్తారు. మనం ఏంటి అనేది మనకు తెలిస్తే చాలు. అందరికీ అన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.